అందరికీ నమస్కారం. మనందరికీ ఎంతో ఇష్టమైన సంక్రాంతి పండుగ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో పొంగల్ పేరిట జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా కోనసీమలో సంక్రాంతి వస్తుందంటే చాలు రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బెమ్మలు, కోడి పందాలు, కొత్త అల్లుళ్ళు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతుంది. అంతేకాదు, ఈ సమయంలో రైతులకు పంట కూడా చేతికందుతుంది. ఇలా ఒకటి రెండు కాదు, అనేక విశేషాలున్న సంక్రాంతి పండుగతో పల్లెటూళ్ళన్నీ కలకల్లాడుతుంటాయి. అంతేకాదండోయ్, హరిదాసు కీర్తనలు, గాలిపటాలు, బసవన్న చిందులు, భోగి మంటలతో సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఇంతకీ సంక్రాంతి పండుగను ఎందుకు జరుపుకుంటామో తెలుసా? సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయంలో మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ప్రతి ఏడాది జనవరి 13, 14, 15 తారీఖుల్లో పడుతూ ఉంటుంది. ఈ సందర్భంగా సంక్రాంతి గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు చెప్తాను. దక్షిణ భారతదేశంలో సంక్రాంతి పండుగను 3 రోజులుగా జరుపుకుంటాం. అందులో మొదటి రోజు భోగి. హిందూ మత గ్రంథాల ప్రకారం మకర సంక్రాంతి పండుగకు ఒక రోజు ముందుగా భోగి పడుతుంది. ఈ సమయంలో సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేచి గజగజ వణికే చలిలో భోగి మంటలను వేయడం ద్వారా పండుగ సంబరం ప్రారంభమవుతుంది. ఇదే రోజున చిన్నారులకు భోగి పళ్ళను పోస్తారు. పురాణాల ప్రకారం భోగి పండుగ రోజునే బదరీవనంలో శ్రీహరిని పసిబాలుడిగా మార్చి దేవతలందరూ బదరీ పళ్ళతో అభిషేకం చేశారు. అవే కాలక్రమేణా రూపం చెంది భోగి పళ్ళుగా మారాయి. చిన్నపిల్లలకు ఇలా పూలు, భోగి పళ్ళు పోయడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని చాలామంది నమ్ముతారు. ఇక రెండవ రోజు సంక్రాంతి పండుగ. జ్యోతిష శాస్త్రం ప్రకారం, తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంక్రమణం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు బొమ్మల నోము, సావిత్రి గౌరి వ్రతం చేస్తుంటారు. మరికొందరు మకర సంక్రాంతి రోజున తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేస్తుంటారు. ఈ 3 రోజుల పాటు కోనసీమలో కోడి పందాలు జోరుగా సాగుతుంటాయి. కేవలం కోడి పందాలు మాత్రమే కాదు, ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తుంటారు. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరిలో కోడి పందాలు నిర్వహిస్తుంటే ప్రకాశంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలు నిర్వహిస్తుంటారు. ఈ పందాలు తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా భావిస్తారు. అయితే ఈ పందాల్లో కోట్ల రూపాయల బెట్టింగులు సైతం యథేచ్ఛగా జరుగుతున్నాయి. అంతేకాదు, హైదరాబాద్తో పాటు కొన్ని ప్రాంతాల్లో గాలిపటాల పండుగ కూడా నిర్వహిస్తారు. గుజరాత్లో ఈ గాలిపటాల పండుగ ఘనంగా నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం మకర సంక్రాంతి రోజునే భగీరథుడు తన తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భూమిపైకి తీసుకొచ్చాడు. ఈ రోజున గంగా నది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. కాబట్టి ఈ పవిత్రమైన రోజున గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పుణ్య ఫలాలు పొందుతారని నమ్ముతారు. తమ పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు భగీరథ మహర్షి గంగమ్మను భూమిపైకి ఆహ్వానిస్తాడు. తన ప్రతిపాదనను అంగీకరించి మకర సంక్రాంతి పండుగ రోజున భూమిపైకి వస్తుంది. అందుకే ఈ రోజున మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటుంటాం. ఇకపోతే 3వ రోజు కనుమ పండుగ. మకర సంక్రాంతి పండుగ ముగిసిన మరుసటి రోజున కనుమ పండుగ వస్తుంది. ఈ రోజున తమ పశువులకు అందంగా అలంకరించి వాటికి ఇష్టమైన దానా పెడతారు. అలాగే చాలామంది తమ కుటుంబ సభ్యులతో కలిసి మాంసాహారాన్ని సేవిస్తుంటారు. సంక్రాంతి పండుగ సంబరమంతా ఎక్కువగా పల్లెటూళ్ళలోనే కనిపిస్తుంటుంది. వేరే వేరే ప్రాంతాల్లో చదివేవారు, ఉద్యోగాలు చేసేవారు, హాస్టల్స్లో ఉండేవారు అందరూ సంక్రాంతి పండుగకు వారి సొంత ఊరు చేరుకొని కుటుంబ సభ్యులతో బాగా గడిపి పండుగను జరుపుకుంటారు. పండుగ ముగిసిన వెంటనే అందరూ మళ్ళీ పట్నం బాట పడతారు. సంవత్సరానికి సరిపడేంత సంతోషాన్ని తీసుకెళ్తారు. అందుకే సంక్రాంతి పండుగను సరదాల సంక్రాంతిగా నమ్ముతారు. ఈ సంక్రాంతి పండుగ మన జీవితంలో ప్రకృతి, పంటల ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఇది ఆనందం, కలిసికట్టుగా ఉండే భావనను ప్రోత్సహిస్తుంది. మీరు కూడా ఈ పండుగను మీ కుటుంబం, స్నేహితులతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.